హెచ్ఎం రాజీనామా, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సంచలన ఘటన, టీడీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించేందుకు తీవ్ర ఆక్షేపణ, మానసిక వేదంతో రాజీనామా చేస్తున్నట్టు వెల్లడి అంటూ గత ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చి మారుమూల గ్రామీణ ప్రాంతాల సైతం మెరుగైన ఆధునిక పద్ధతుల్లో విద్యార్థులకు బెంచీలు, కంప్యూటర్లు, డిజిటల్ బోర్డులు, తరగతి గదులను ఆకర్షణీయంగా తీర్చిదిద్ది పాఠశాలను పునర్నిర్మించారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించిందంటూ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం నిప్పులు చెరిపోయారు. సర్కారు తీరు పట్ల ఆయన నిరసన తెలుపుతూ శుక్రవారం తన ఉద్యోగానికి గుడ్ బై చెప్పారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల మండలం కోటితీర్థం గ్రామ ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం మధుసూదన్ ప్రభుత్వ విధానాలపై తీవ్ర ఆగ్రహంతో ఈ రాజీనామా చేశారు. మండల విద్యాశాఖ అధికారి అందుబాటులో లేపడంతో అక్కడ సిబ్బందికి రాజీనామా లేఖ అందజేశారు. రాజీనామా పత్రంలో మధుసూదన్ ఆవేదన ఆయన మాటల్లోనే, నేను 29 సంవత్సరాలకు పైగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను. ప్రస్తుతం కోటితీర్థం ఎంపీపీ పాఠశాల హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్నా. టీడీపీ కూటమి ప్రభుత్వం ఆర్భాట ప్రకటనగా పరిమితమైంది తప్ప విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు చేయకపోగా పూర్తిగా భ్రష్టు పట్టించింది. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నాను. అనాలోచిత నిర్ణయాలపై ప్రజలను చైతన్యపరిచేందుకు నిర్ణయించుకుని నా ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేశాను. ఎంఈఓ, డిఈఓల పేరుతో స్వహస్తాలతో రాజీనామా పత్రం రాసి కార్యాలయాలను అందజేశాను. ఈ ప్రభుత్వం ఆచరణయోగ్యంగా అనే విధంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థులను ఉదయం 6 గంటలుగా యోగా శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యేలా చూడమంటే కష్టంగా ఉంది. దీనికి తోడు విద్యాశాఖ వింత పోకడలు, యాప్ల పేరుతో హాజరు, పాఠశాలకు హాజరయ్యే వేళలు నమోదు చేయడం, నెట్వర్క్ సక్రమంగా లేని సమయంలో ఆలస్యం అవుతుండటంతో పై అధికారులు తీవ్ర వేధింపుకు గురి చేస్తున్నారు. 9:30 గంటలకు హాజరు పూర్తి చేయాల్సి ఉండగా నెట్వర్క్ సక్రమంగా లేక 11 గంటల పైగా దాంతోనే సమయం సరిపోతుంది. ఈ విషయంలో ఉపాధ్యాయులు తప్పు లేకుండా వారిపైనే చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఉదయం 6 గంటలకు మహిళా టీచర్లు యోగా తరగతికి ఎలా వస్తారు? ఎలాంటి సౌకర్యాలు లేని పల్లెటూరులో నివసించడం కష్టంగా ఉండటం మండల జిల్లా కేంద్రంలో ఉంటున్నారు. వీరు తెల్లవారుజామున యోగా శిక్షణ తరగతుల కోసం పాఠశాలకు ఎలా హాజరు కాగలరు? 2 నెలల క్రితం పాఠశాలలో బాత్రూమ్లు ఫోటోలు అడిగిన వెంటనే పంపలేదని పలువురు ఉపాధ్యాయులకు మెమోలు ఇచ్చారు. ఇటీవల జరిగిన టీచర్ల బదిలీ కౌన్సిలింగ్ను కూడా భ్రష్టు పట్టించారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. నా 29 ఏళ్ల సర్వీసులో ఇంతటి బానిసత్వం ఎప్పుడు చూడలేదు. పిల్లల చదువులు గాలికి వదిలేసేలా యాప్లు, ఫోటోలు పంపమంటూ ఉపాధ్యాయులు ఇబ్బందులు గురి చేయడం మంచిది కాదు. ఉపాధ్యాయుడిగా చదువులు చెప్పగలం కానీ ఇలా ఇతర పనికిమాలిన పనులు ఉపాధ్యాయులతో చేయించడం మంచిది కాదని ఆవేదనతో రాజీనామా చేశాను. విషయం మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు సంప్రదించి హెచ్ఎం రాజీనామా విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి తెలియజేశానని పేర్కొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే ఇక్కడ ఇదే యాప్ల గురించి అప్పట్లో ఉపాధ్యాయ సంఘాల ఆందోళన కూడా చేసినాయి. దాన్ని అంతా ప్రవీణ్ ప్రకాష్ మీదకు దోసిని చాలా పెద్ద రచ్చ నడిచింది. మరి అవన్నీ తీసేస్తున్నాం వచ్చిన తర్వాత అన్నారు, ఇంకా ఉన్నాయి అన్నటువంటిది ఇప్పుడు హెచ్ఎం గారి నిరసన కారణంగా తెలుస్తుంది. కాకపోతే యోగాకి సంబంధించి ఈ 4 రోజులా లేకపోతే రెగ్యులర్గా యోగా చేయించమన్నారు అన్నదే అర్థం కాలేదు. ఈ 4 రోజులకే కనుక ఆయన రాజీనామా చేసుంటే ఖచ్చితంగా దాని వెనకాల ఏదో ఇంటెన్షన్ ఉంటుంది. ఆయన ఇది నచ్చనటువంటి వ్యక్తి అన్నా అయ్యి ఉండాలా, లేదా వేరే మతం పరమైనటువంటి కాన్సెప్ట్ అన్నా అయ్యి ఉండాలి, మరి లేదా ఆయనకి వేరే ఇంకేదైనా ఇబ్బంది తలెత్తితే చేసైనా ఉండాలి. అలా కాకుండా రెగ్యులర్గా యోగాసనాలు పొద్దున్నే 6ంటికి వేయించాలంటే కష్టమే. ఆ విషయంలో కనుక ఆయన ఆందోళన చెంది రాజీనామా చేసి ఉంటే చాలా పెద్ద ఇష్యూనే. లేకపోతే